ఎంతో ముందు చూపుతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకోవడానికే ఈ బడ్జెట్ తీసుకొచ్చిందన్నారు. మౌలిక వస్తువులకు పెద్దపీట వేయడానికి ఫోర్త్ సిటీని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. మెట్రో రింగ్ రోడ్ లాంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయంటున్న రామచంద్ర నాయక్తో ఐ న్యూస్ ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సంబంధించి అధికార పార్టీ నుంచి మనతో పాటు ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ మనం చెప్తాం. సార్ చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? ఈ బడ్జెట్ సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వికాస్ బడ్జెట్ లాగా ఉంది తప్ప రాష్ట్ర వికాస్ బడ్జెట్గా లేదని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రతి సామాజిక వర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా యువత, అదేవిధంగా మహిళా సాధికారత, ఇరిగేషన్, వ్యవసాయం, అదేవిధంగా సంక్షేమం అన్ని సమపాలలో రాష్ట్ర సమగ్రతను కాపాడే విధంగా సామాజిక న్యాయం జరిగే విధంగా ఉంది. ప్రతిపక్షాలు గతంలో ఏం చేసిరో వాళ్ళకి తెలుసు. వారికంటే మేము 100 రెట్లు మరి బెటర్గా ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టామని తెలియజేస్తుంది. ఒకవైపు 6 గ్యారంటీల హామీకి సంబంధించి కావచ్చు, మిగతా యువతకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఇందిరా మిల్లులకు సంబంధించి ఎలాంటి ప్రపోజల్స్ లేవు, ఎలాంటి అలొకేషన్స్ లేవని చెప్పి ఆరోపిస్తున్నారు. మరి బడ్జెట్ అలాగా ఉందా? హామీలు ఇప్పటికే 5-6 హామీలు మేము అమలు చేసినాం. 1-2 హామీలు అవి తప్పకుండా త్వరలోనే ఈ సంక్షేమ పథకాల ద్వారానే పోతాయి, సంక్షేమ నిధుల ద్వారానే పోతాయి అనేది వాస్తవం. ఏ హామీని విస్మరించకుండా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా మరి గతంలో ఇచ్చిన 200 యూనిట్ల కరెంట్ కావచ్చు, గ్యాస్ సబ్సిడీ కావచ్చు, ప్రతి హామీని ముందు తీసుకెళ్తాం. ప్రతి హామీకి బడ్జెట్ సంక్షేమ పథకాల ద్వారా కేటాయింపు జరిగింది. రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒకవైపు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చాలా చోట్ల కూడా రోడ్లను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. అది ప్రైవేట్ పరం కాదు, బ్యాంక్ హామీలతోని చేపట్టే కార్యక్రమం. తప్పకుండా గ్రామీణ రోడ్లు వేరే రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే వాళ్ళు అమలు చేసారో ఆ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ప్రభుత్వ బ్యాంక్ 2 కొలాబరేషన్తో పనిచేయాలని, అభివృద్ధి చేయాలనేది లక్ష్యం తప్ప దాన్ని వేరే విధంగా వాళ్ళు వక్రీకరిస్తే దాన్ని ప్రజలు నమ్మారని చెప్పి తెలియజేస్తారు. ఫోర్త్ సిటీ పేరుతోటి కాంగ్రెస్ నేతలు గాలి మెడలు కడుతున్నారు. కొన్ని సంవత్సరాల్లోనే ఫోర్త్ సిటీ ఏర్పడదు కదా, ఇది కేవలం రియల్ ఎస్టేట్ సంస్థగా నడుపుతారని చెప్పి అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది మాట ఇచ్చినా తప్పకుండా దాన్ని ఆచరణ చేస్తుంది. గతంలో ఎయిర్పోర్ట్ కావచ్చు, మెట్రో స్టేషన్ రైలు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో జరిగిన హైటెక్ సిటీ కావచ్చు, ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే మడమ తిప్పదు, దాన్ని అమలు చేసి తీరుతుంది. అమలు చేసినాకనే వాళ్ళు మాట్లాడతారు కదా, తెలుస్తుంది కదా. కీలక ప్రాజెక్టుల విషయంలో మీరు ఎప్పుడు కేంద్రం పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్రం సహకరించకపోతే ప్రభుత్వం ఒక్కరోజు కూడా నడవదని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు. తప్పకుండా ఏ రాష్ట్రానికైనా కేంద్రం నిధులు కొంత కేటాయింపు జరగాల్సిందే. రూపాయి మన దగ్గర నుంచి జీఎస్టీ రూపంలో, వివిధ ట్యాక్స్ రూపంలో కేంద్రానికి పోతే కేవలం 40 పైసలు మాత్రమే మనకు రిటర్న్ ఇస్తున్నారు. వేరే రాష్ట్రాల్లో రూపాయి కట్టిన వాళ్ళకు 7 రూపాయలు ఇస్తున్నారు. అక్కడ వ్యత్యాసాన్ని చెప్తున్నాం తప్ప మేము కేంద్రం తప్పకుండా వేరే రాష్ట్రాలకు ఇస్తున్నట్టు, బీహార్ రాష్ట్రాలకు, బీహార్, ఉత్తరప్రదేశ్ అలాంటి మధ్యప్రదేశ్కి ఇచ్చినట్టు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇస్తే అతి వేగంగా మన డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనేది, అభివృద్ధి చేసుకోవచ్చు అనేది మా ఆలోచన. చూస్తాను, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. రాష్ట్రంలో మనం బడ్జెట్ అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది. అనేక ప్రాజెక్టులకు సంబంధించి, అలొకేషన్ సంబంధించి మేము చేసుకున్నామని చెప్పేసి కూడా రామచంద్ర నాయక్ అంటున్నారు. కెమెరామెన్ అవిన్తో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.